అందుకే నేనేమంటున్నానంటే అతని వల్ల పెద్దగా ఉపయోగం లేదు. నిన్నేమి విడాకులు ఇవ్వమని చెప్పట్లేదు నేను. నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి నీకు ఆ ఇల్లు కావాలి కదా! ఆ ఇల్లు కావాలి అంటే నువ్వు రెండే 2 పనులు చెయ్యి. ఒకటి పోలీస్ స్టేషన్‌కెళ్ళి మీ అత్త మీద, మీ ఆయన మీద కంప్లెయింట్ ఇవ్వు. ఆ, వాళ్ళొచ్చి మీ ఆవిడకి పిచ్చండి అని చెప్తారు. వినమాకు. నువ్వు మీ లాయర్ ద్వారా తీసుకెళ్ళటానికి చూడు. గవర్నమెంట్ లాయర్‌ని పెట్టమని చెప్పి అడగండి పోలీస్ స్టేషన్‌లో. ఆ, 2 ఎవరన్నా ఒక చిన్న లాయర్‌ని బతిమలాడి మెయింటెనెన్స్ కేసు వేసుకోమ్మా. ఆ. మీ ఆయన రిక్షా తొక్కన్నా మీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. అంటే చిన్నోని కోసం అయిన అప్పులకి దానికి నేను చిట్టీలు ఎత్తుకున్నా మేడం. ఆ, ఆ చిట్టీలు కడుతున్నా, కానీ ఒకటే చిట్టి ఆయనకు 2000 ఒకటే కట్టుకో, మిగతా అన్ని నేను కట్టుకుంటా, ఇట్లా చేసుకుందామని కూడా చెప్పినా కూడా వినట్లేదు. అయినా సరే ఆయన కట్టాల్సిందేనమ్మా, కోర్టు కట్టిస్తుంది. ఆ, నువ్వు పెద్ద మనుషుల ద్వారానో చుట్టాల ద్వారానో నువ్వు ఎంత ట్రై చేస్తున్నా కూడా ఆయన మాట వినడు. నువ్వేమి మీ ఆయనకి విడాకులు ఇవ్వవసరలా, కలిసి ఉండొద్దమ్మా కొంతకాలం అని చెప్తున్నాను నేను. ఎప్పటిదాకా? మీ ఆయనకి బాధ్యత తెలిసేదాకా. ఆ ఇల్లు మీ పిల్లల పేరు మీద, మీ తోడుగోడల పిల్లల పేరు మీద రాసే వరకు. ఆ. సరేనా? సరే. ఓకే అమ్మా, జాగ్రత్త. సరే, థ్యాంక్ యూ. శ్వేత గారు, ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఏదో హాస్పిటల్ దగ్గర ఉంది, హెల్త్ బాగోక. ఈ కేసు స్టడీ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే చాలా నిస్సహాయత ఉన్న స్త్రీ. అవును మ్యామ్. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు మాట్లాడే విధానం ఇదంతా ఎట్లా ఉందంటే బాగా పూర్ ఫ్యామిలీ కింద లెక్క అనమాట. దీనికి సంబంధించి మనం ఆలోచిస్తే ఫస్ట్ చిన్నప్పుడు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, హస్బెండ్ చనిపోయాడు, తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇతను పెళ్లి చేసుకుంది. ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్ కిందే లెక్క. పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న వాతావరణం ఎలా ఉందంటే సిగరెట్లు, లేకపోతే అవేంటి డ్రగ్స్, గంజాయి ఇవన్నీ వాడుతున్న ఫ్యామిలీస్. ఏం చేస్తాడంటే కూలి పని చేస్తాడు హస్బెండ్, ఈవిడేం చేస్తుందంటే ఏదో ఇళ్లలో పని చేసుకుంటూ ఉంది. 2 పిల్లలు పుట్టారు, అతనిలో ఏ మార్పు రాలా. ఉన్నంతలో గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు, ఒక ఇల్లు ఉంది 4 పోర్షన్స్. అత్తగారి పాత్ర ఎంత దారుణంగా ఉందంటే పెద్ద కొడుకుకి మందిచ్చి చంపించేసే అంత. ఎందుకు ఒక తల్లి అంతలాగా దిగజారిద్ది అంటే ఆ ఆ అలవాట్లు ఉన్న వ్యక్తి ఎవరు, తాగుడు, గంజాయి, డ్రగ్స్ తాగొచ్చి రోజు అమ్మని హింసించటం, ఇలా ఉన్నప్పుడు భరించలేక ఇలాంటి ట్రిక్స్ వాడే వాతావరణం కింద లెక్క ఆవిడ చెప్తున్న విధానం. అది ఎలా అయిందంటే కోడల మీద తోసేయడానికి చూసింది, పెద్ద కోడల మీద వర్కౌట్ అవ్వాల. పెద్ద కోడలు సెంటిమెంట్ డైలాగులు వేసేసరికి అవును నేనే పెట్టేశాను. కేసు వేయాల్సింది ఎవరు? ఒక కొడుకు చనిపోయినప్పుడు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు కేసేస్తారు. తల్లే ఇంకా వదిలేసింది అన్నట్టు లెక్క, ఇంకా పోయినా పర్లేదు కొడుకుని అని. సో పెద్ద కొడుకు పాత్ర ఆ రకంగా డిలీట్ అయింది. ఇక రెండో కొడుకు ఉండాలి, ఎవడో ఒకళ్ళు కొడుకు ఉండాలి కాబట్టి అతన్ని ఏదో బతకనిచ్చినట్టుంది. ఆయన ఏమి పెద్ద ఉత్తముడు కాదు, పనికి మాలినోడి కింద లెక్క. ఇతని పరిస్థితి ఎట్లా ఉందంటే పిల్లలు చనిపోయినా యాక్సెప్ట్ చేసే పరిస్థితి. ఈయనకి పుట్టిందే 2 పిల్లలు, అందులో ఒక పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడికి గంజాయి ఏదో రెగ్యులర్గా తినిపించేయడం వల్ల పసర లోపల యాడ్ అయిపోయింది. డాక్టర్స్ చెప్పేది ఏంటి, లోపల ఎంత పసరు ఉందమ్మా, మీరు ఏమన్నా నాటు మందులు వాడారా అని. నాటు మందులు అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా చూస్తాం, మనం చిన్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా వీళ్ళు ఉండేది ఏంటంటే నాటు వైద్యం చేసేవాళ్ళు పసర మందులు వాడుతూ ఉంటారు. అలా పిల్లోడికి ఏదైనా జ్వరం వస్తే వాడేశారా? ఇప్పుడు మనకున్న ఆహారపు అలవాట్లు కానీ వాతావరణానికి కానీ అవి సెట్ కాకపోవచ్చు, దానివల్ల ఎఫెక్ట్ పడి పిల్లలు చనిపోవడానికి అవకాశం, చిన్న పిల్లోడు కాబట్టి. అందుకని డాక్టర్స్ ఆ విధానంలో అడిగారు. కానీ ఒక పిల్లోడు చనిపోవడం అన్ఎక్స్పెక్టెడ్గా అనేది తల్లికి ఎట్లానే ఎఫెక్టే కాబట్టి ఆవిడ సైకలాజికల్గా చాలా ఇబ్బంది ఫీల్ అయింది. రోడ్లు పట్టుకుని తిరిగింది, నాకు పిచ్చెక్కి అని ఆవిడ అడ్మిట్ అయ్యి చెప్తున్న వ్యవహారం. నిజంగా ఆ ఏరియాలో మంచితనంతో అందరూ ఒక 500 వేసుకుని ఒక 10,000తో ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించారట. ఇక్కడ మన ఆడియన్స్కి అర్థం అవ్వాల్సింది ఏంటంటే సరైన నిద్ర లేకపోతే బ్రెయిన్ దొబ్బిద్ది అని. మనం ఇప్పుడు ఏదో ఫోన్లు పట్టుకొని ఇవి పట్టుకొని నిద్రలే లేకుండా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. సో కనీసం ప్రశాంతమైన నిద్ర ఉండడం ఇంపార్టెంట్. నెల రోజులు ఆవిడకి నిద్ర మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఆవిడ ప్రాబ్లం క్యూర్ అయ్యి పని చేసుకుంటుంది, పిల్లని పోషించుకుంటుంది, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మళ్ళీ కుటుంబం కోసం భర్తను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఈవిడ ఆల్రెడీ అక్కడికి వెళ్ళనంది కాబట్టి వాటి టార్చర్ కంటిన్యూ అవుతానే ఉంది. మానసికంగా మనతో అంత పద్ధతిగా మాట్లాడిందంటే ఆవిడ చాలా బాగా క్యూర్ అవుతున్నట్టు లెక్క, క్యూర్ అయినట్టు లెక్క. కానీ ఇది రెగ్యులర్గా ట్రిగర్ అవుతూ ఉంటే ఏ మహిళ కన్నా కానీ ఒక నచ్చని పని రెగ్యులర్గా ట్రిగర్ అవుతుంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పెళ్ళయింది కాబట్టి అలాగే ఉంటామంటే ఈవిడికి ఏదన్నా అయితే ఆ పిల్ల రోడ్డు మీదకి వెళ్తుంది. ఆయన ఏం పద్ధతిగా పెంచే తండ్రి ఏమీ కాదు. సో ఖచ్చితంగా ఈ కేసులో ఆయన కొంతకాలం ఇంటి దగ్గరికి పంపించేసి మనం చెప్పినట్టు ఈ 2 కేసులు ఫైల్ చేసుకుంటే
మ్యాటర్ 100% సెటిల్ అవుతుంది. ఇదేం డైవర్స్లకు వెళ్ళరు, అతను వెళ్ళడు, ఈవిడ వెళ్ళదు. మెయింటెనెన్స్ అంటూ ఇవ్వడం ఆర్డర్ అయిందంటే ఆయనకి ఈవిడ వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఎస్ మ్యామ్. ఆ స్ట్రాంగ్ మైండ్ కొంచెం ఉండి ఈవిడ లీగల్గా వెళ్ళగలిగితే కనుక ఈవిడ ప్రాబ్లం 100% సెటిల్ అవుతుంది. డెఫినెట్గా మ్యామ్, హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.